వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామంది తల్లిదండ్రులకి అలాగే విద్యార్థులకి ఉన్నత విద్యలు చదవాలనే కోరిక కళ ఉంటుంది. ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ఎటువంటి సోర్స్ ఉండాలి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్లో వెళ్ళి మనం ఎంబీబీఎస్ చేయాలి అనుకునే ఆలోచన చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరి కళను సాకారం చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు వి సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. సో ఇప్పుడు మనం వాళ్ళ ఆఫీస్లోనే ఉన్నాము. డైరెక్టర్ ముస్తఫా గారిని అడిగి మరిన్ని విశేషాలు వి సోర్స్ గురించి తెలుసుకుందాం, వచ్చేయండి. హాయ్ అండి ముస్తఫా గారు. హలో మేడం. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో చక్కటి విద్యను, ఉన్నత విద్యను, అందరి కళలను నిజం చేస్తున్నారు, అటు విద్యార్థులది ఇటు తల్లిదండ్రులది. సో వి సోర్స్ గురించి ఏం చెప్తారు? వి సోర్స్ 2006 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. ఈ ఇయర్ టోటల్లీ 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. అంటే 16 ఇయర్స్ రన్నింగ్ ఇయర్ ఇది. మా ఆఫీసెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మళ్ళీ మహారాష్ట్ర, ఈ 3 స్టేట్స్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆఫీసెస్ మాయి. మీరు డైరెక్ట్లీ ఇక్కడ చూడొచ్చు. ఇది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది, కంపెనీ రిజిస్టర్డ్ ఇది మాది. అదే సేమ్ ఇలాగే మాది జార్జియాలో కూడా మీరు చూడొచ్చు. అక్కడ జార్జియన్ మినిస్ట్రీ నుండి అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. కమింగ్ టు యూనివర్సిటీస్ చూసుకున్నా కానీ మా యూనివర్సిటీస్ తోటి డైరెక్ట్లీ అగ్రిమెంట్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఎవ్రీథింగ్ మై ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి విత్ ప్రూఫ్స్ అనమాట. అండ్ చాలా మందికి ఇండియన్ పేరెంట్స్కి అండ్ మెంటాలిటీకి ఏంటంటే అమ్మాయిల్ని అబ్బాయిలు ఇద్దరిని ఈక్వల్గా చదివిస్తున్నారు, బట్ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్గా ఉండాలి మన పిల్లలు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పంపించడానికే చాలా భయపడుతూ ఉంటారు. సో అలాంటి విదేశాలకు పంపించాలి అంటే మీరు మీ కన్సల్టెన్సీ ద్వారా ఎటువంటి భద్రతను అలాగే భరోసాను ఇస్తున్నారు తల్లిదండ్రులకి? ఓకే, మా ఆఫీసెస్ మీకు ఫస్ట్ చూపిస్తా ఒకసారి. ఇవి మా ఏపీలో ఉన్న ఆఫీసెస్ ఇది తిరుపతి ఆఫీస్. ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది చూడండి, ఆల్రెడీ పేరెంట్స్. ఇదే విధంగా ఇది విజయవాడ ఆఫీస్. మళ్ళీ ఇది విశాఖపట్నం ఆఫీస్, ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది చూడండి. సేమ్ ఇదే విధంగా ముంబైలో మనము ఇప్పుడు కూర్చున్న ప్లేస్లో కౌన్సిలింగ్ డైరెక్ట్లీ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వచ్చి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్న టైం నుండి వీళ్ళ డిగ్రీ వచ్చే వరకు ఎవ్రీథింగ్ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. అది కాకుండా యూనివర్సిటీ దగ్గరలోనే మా హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్లో గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా అకామిడేషన్ మన వి సోర్స్ హాస్టల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఆ హాస్టల్స్లో సెపరేట్గా వీళ్ళకి గర్ల్స్ బాయ్స్కి సెక్యూరిటీ వైజ్గా చూసుకొని డిఫరెంట్ బిల్డింగ్స్లో వీళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఫుడ్, ఇండియన్ ఫుడ్ కూడా మొత్తము ఇక్కడ నుండే చెఫ్లను తీసుకెళ్ళి అక్కడ కుకింగ్ కూడా ఇండియన్ కుక్ తోటే చేపిస్తారు. చక్కగా ఫుడ్, ఇండియన్ ఫుడ్ కూడా పెడుతున్నారు హోమ్లీగా ఫీల్ అవ్వడానికి స్టూడెంట్స్కి. అండ్ కెమెరాస్ అన్ని చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్క బ్రాంచ్లో సెటప్, ఆఫీస్ సెటప్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉందండి. కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ సిస్టమ్, వెరీ ఆర్గనైజింగ్గా ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే మా ఆఫీసెస్కి వస్తారో వాళ్ళకు వర్చువల్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. వర్చువల్గా కౌన్సిలింగ్ అంటే వీళ్ళకి టీవీస్లో కానీ లేదా సిస్టంలో కానీ వీడియోస్ అంతా యూనివర్సిటీస్ చూపించి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఉండే స్టాఫ్ వీళ్ళంతా ఈ వర్క్స్లో ఉంటారు. అది కాకుండా కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మా స్టాఫే ఉంటుంది. ఓకే, అక్కడ మా పార్ట్నర్ కామినేని శివ అని చెప్పేసి, ఇక్కడ ఎలాగైతే నేను చూసుకుంటున్నానో అక్కడ ఆయన చూసుకునేది. ఆయన కింద ఇంకో 4 మెంబర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళది కంప్లీట్ హాస్టల్లో వీళ్ళ టేక్ కేరింగ్ కానీ ఎవ్రీథింగ్ మేమే చూసుకునేది. గర్ల్స్ స్టాఫ్ ఉన్నారు, మళ్ళీ గర్ల్స్ కోసం స్టాఫ్ ఉన్నారు సపరేట్గా, బాయ్స్ కోసం సపరేట్గా స్టాఫ్ ఉన్నారు. ఫుడ్స్ వచ్చేసి ఇండియన్ చెఫ్సే మేము అరేంజ్ చేసినాము. దాని ప్రకారంగా వీళ్ళకు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి జరగదు. సో ఎంతైనా 16 ఇయర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి పేరెంట్స్ లాగా చేస్తున్నారు. అవును మేడం. మా యూనివర్సిటీస్ గురించి మీరు ఇంత ఆర్గనైజేషన్ ఇది చెప్తున్నా కదా, మా ఆర్గనైజేషన్లో మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒకసారి మాట్లాడండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. డెఫినెట్లీ ఇప్పుడు యూనివర్సిటీస్ గురించి, మొత్తం ఆఫీస్ గురించి మరి ఇంకొక స్టాఫ్ అందరినీ అడుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ ముస్తఫా గారు. ఓకే.
సో ఇప్పటిదాకా మనము వి సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి పూర్తిగా ముస్తఫా గారు చెప్పారు, విన్నారు కదా. ఇప్పుడు అడ్మిషన్స్ గురించి, అలాగే యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని యూనివర్సిటీస్ గురించి, తర్వాత అందులో ఎలాంటి ప్రాక్టికల్స్, ఇలాంటి బోల్డ్ అని విశేషాల గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అడ్మిషన్స్ హెడ్ నాగేందర్ రావు గారు, అలాగే మార్కెటింగ్ హెడ్ అక్రమ్ గారు. సో వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా అనే కంట్రీ ఎలా ఉంటుంది, ఏంటి మన స్టూడెంట్స్కి, వెదర్ కండిషన్స్ కానీ ఆ కంట్రీ గురించి ఏమంటారు? ఇప్పుడు జార్జియా విషయానికి వస్తే మనకి యూరోప్లో ఉందండి. సో యూరోప్లోనే కాకుండా వరల్డ్లోనే జార్జియా అనేది థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. సో క్లైమేటికల్ ఎప్పుడైనా కానీ అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లాంగ్వేజ్ అండ్ క్లైమేట్. లాంగ్వేజ్, క్లైమేట్ అండ్ మీరు అన్నట్టు సేఫ్టీ థింగ్. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సో సేఫ్టీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. సో లాంగ్వేజ్ విషయానికి వస్తే కనుక జార్జియా ఈజ్ ప్యూర్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. ఇంగ్లీష్. సో స్టూడెంట్కి అక్కడ వెళ్ళిన తర్వాత పర్టికులర్గా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇంగ్లీష్లోనే చదువులు కానీ లేకపోతే బయట పీపుల్తో ఇంటరాక్షన్ కానీ ఇంగ్లీష్లోనే చేస్తారు. ఓకే. అది దాంతోపాటుగా వీళ్ళకి చూసుకుంటే కనుక జార్జియాలో క్లైమేట్ విషయానికి వస్తే టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళదండి. టెంపరేచర్ మన ఇండియా ఏదైతే క్లైమేట్ ఉందో సేమ్ సూటబుల్ టు ది ఇండియన్ క్లైమేటే ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి బెంగళూరు క్లైమేట్ ఉంటుంది. సో ఇంకా వేరే ఫ్యాక్టర్స్ మనకి ఇబ్బంది కలగకుండా జార్జియా కంట్రీ అయితే సేఫెస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్ అనమాట. 100% జార్జియా ఇస్ అ సేఫ్ కంట్రీ అండి. అంటే ఆల్రెడీ ఇది మెయిన్ చెప్పడం అని కాదు. సో మా యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఎక్స్క్లూజివ్గా మేము దీనికి కాంట్రాక్టర్. సో ఈ యూనివర్సిటీ టిబ్లిసీ క్యాపిటల్ సిటీలో ఉందండి. సో ఈ టిబ్లిసీ సిటీ ఏదైతే ఉందో ఎంటైర్ యూరప్లోనే మెడికల్ సిటీగా గుర్తింపు పొందింది. అండ్ మొత్తం యూరప్లోనే థర్డ్ బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ మెడికల్ డెస్టినేషన్గా గుర్తింపు పొందిన లొకేషన్ అండి. ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా దీన్ని ఇవ్వడం జరిగిందండి పేరు. ఓకే. సో ఫెంటాస్టిక్ అసలు. అండ్ మంచి ప్లేస్ చూస్ చేసుకున్నారు మన ఇండియన్ స్టూడెంట్స్కి. అండ్ నాగేందర్ గారు మీరు చెప్పండి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మనకు మెయిన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా టిబ్లిసీ అనే సిటీలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగిందండి. ఎలా అయితే మనకు ఢిల్లీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఎలా అయితే ఉందో సేమ్ అదేవిధంగా టిబ్లిసీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. ఆ యూనివర్సిటీ కూడా ఏంటంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ, అంటే లైక్ మనకు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏ విధంగా అయితే రీజన్ ఉందో అటువంటి ప్లేస్లోనే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. కనెక్టివిటీ పరంగా, ట్రాన్స్పోర్టేషన్స్ పరంగా స్టూడెంట్కి మెట్రో అవైలబిలిటీ అయినా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లోనైనా హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్ 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో మెట్రో అవైలబిలిటీ కూడా ఉండడం జరిగిందండి యూనివర్సిటీ దగ్గరలోనే. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ వచ్చేసి మైకెల్ సాకాష్విల్లీ అని చెప్పేసి హీ ఈజ్ ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ జార్జియా. ఆ కంట్రీ యొక్క థర్డ్ ప్రెసిడెంట్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్ క్యాంపస్ ఆఫ్ మైకెల్ సాకాష్విల్లీ, థర్డ్ ప్రెసిడెంట్ యొక్క యూనివర్సిటీ అనేది. ఏదైతే మనం ఇందాక సార్ చెప్పినట్టు జార్జియా ఇస్ ద థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పి ఎలా అయితే చెప్పారో, ఆ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అవ్వడానికి అండ్ కరప్షన్ ఫ్రీ కంట్రీ అవ్వడానికి కీ రోల్ ప్లే చేసింది మైకెల్ సాకాష్విల్లీ ఆయన యొక్క సొంత క్యాంపస్ అండి. వాళ్ళ మదర్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ ఆ యూనివర్సిటీకి. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ మెయిన్ మోటివ్ ఏంటంటే, యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి ఈయన యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే, అక్కడ జార్జియన్ కంట్రీలో అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి, నాట్ ఆన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ యూనివర్సిటీ ప్రెజెంట్ ఇప్పుడున్న స్టేటస్లో చూసుకుంటే మనకు ఆ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి ర్యాంక్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. ఆ కంట్రీ ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ ఆ యూనివర్సిటీ వచ్చేసి. వెన్ కమింగ్ టు సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి యూనివర్సిటీ 3 dimension స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ, అంటే విజువలైజ్డ్ టెక్నాలజీ ద్వారా వీళ్ళకు హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా క్లాసెస్ ఎడ్యుకేషన్ జరిగిద్దండి. అందులో అంటే విజువలైజ్ టెక్నాలజీలో చదువుకున్న స్టూడెంట్కి ఏంటంటే ఎక్కువ రోజులు సబ్జెక్ట్ నాలెడ్జ్ గుర్తుండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఫ్యాకల్టీ పరంగా మాట్లాడుకుంటే హై క్వాలిఫైడ్ యుఎస్ఎంఎల్ఈ క్రాక్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ. యుఎస్ఎంఎల్ఈ అంటే అమెరికన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేసిన ఫ్యాకల్టీ డాక్టర్స్ ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగిద్దండి. అండ్ వెన్ కమింగ్ టు వీళ్ళ సిస్టమ్ ఎలా ఉండిద్ది అంటే బొలోగ్నా ప్రాసెస్, అంటే 99 ఇది యాక్చువల్గా జార్జియా ఇస్ యూరోపియన్ కంట్రీ. అక్కడ ఏంటంటే ఆ కంట్రీలో మనము యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్కి స్టూడెంట్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికైనా లేకుంటే పీజీకి వెళ్ళడానికైనా కూడాను బొలోగ్నా ప్రాసెస్, అంటే 99% యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఫాలో అయ్యే సిస్టమ్ బొలోగ్నా ప్రాసెస్. అంటే ఏంటంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ బ్యాలెన్స్ చేస్తా కేస్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. అంటే క్లినికల్ ప్రాక్టికల్స్
అండ్ ఎడ్యుకేషన్ థియరిటికల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు ఎరాస్మస్ ప్లస్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఎరాస్మస్ ప్లస్ అంటే ఏంటంటే స్టూడెంట్ యాక్చువల్గా ఈ యూనివర్సిటీ గురించి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అమెరికన్ గవర్నమెంట్ ఫండింగ్ యూనివర్సిటీ. అంటే పార్ట్నర్షిప్ విత్ మైకేల్ సాకాష్విల్లీ అండ్ అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కూడా ఫండింగ్ పొందిన యూనివర్సిటీ. డిఎఫ్సి అని చెప్పి ఉంటుంది, అమెరికన్ ఇంటర్నేషనల్ డిఎఫ్సి అని చెప్పి, దాని ద్వారా ఫండింగ్ పొందిన యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్ అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ యూనివర్సిటీ వచ్చేసి మనకు 4 అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్తో కూడా పార్ట్నర్షిప్లో ఉందండి. స్టూడెంట్ టైఅప్స్ ఉన్నాయి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో. లైక్ యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ అని చెప్పేసి పెన్సిల్వేనియా యూఎస్ఏలో ఉంది. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ 4 యూనివర్సిటీస్తో కూడా యూనివర్సిటీ కొలాబరేట్ అయింది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో. వీళ్ళు చదువుకునేటప్పుడు అమెరికాలో కూడాను 6 months to 1 year అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేసుకోవడానికి, క్లినికల్స్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్లో కూడా లైక్ మనకు ఆస్ట్రియా, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, ఇటు పోలాండ్, జర్మనీ, లేకుంటే స్వీడన్, ఇటువంటి దేశాలకు కూడా స్టూడెంట్ వెళ్ళి అక్కడ 6 months అంటే 1 semester to 2 semesters వరకు ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాక్టికల్స్ చేసుకోవడానికి, క్లినికల్స్ బేస్డ్గా చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న ఎరాస్మస్ ప్లస్ అనే ప్రోగ్రామ్ అండి ఇది. అండ్ వెన్ కమింగ్ టు మెల్వానా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా ఉండిద్ది. మెల్వానా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వచ్చేసి మన టర్కీలో స్టూడెంట్ చదువుకునే టైంలోనే టర్కీకి కూడా వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చదువుకునే 6 సంవత్సరాల్లోనే 6 months to 12 months వరకు అక్కడ ఉండి చదువుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలా మంచి విషయాలు చెప్పారు. బెస్ట్ అని నేనైతే ఇప్పుడు జడ్జ్మెంట్ పాస్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అదర్ కంట్రీస్లో ఏమవుతుందంటే మన కంట్రీలో డీమ్డ్ యూనివర్సిటీస్ అని ఇలా రికగ్నిషన్స్ ఉంటాయి, అక్రిడేషన్స్ ఉంటాయి. మరి అదర్ కంట్రీస్లో చాలామందికి ఏంటంటే రికగ్నిషన్ ఉన్న, అక్రిడేషన్ ఉన్న కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ తక్కువ ఉంటాయి. మరి మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి ఎటువంటి రికగ్నిషన్ అన్నీ ఉంది? యూనివర్సిటీ ఆఫ్ జార్జియా రికగ్నైజేషన్స్ పరంగా ప్రతి పేరెంట్ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఇక్కడ నెక్స్ట్ సో కాల్డ్ అంతకుముందు ఎంసీ స్క్రీనింగ్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఎగ్జామ్ పేరు వచ్చేసి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని చెప్పేసి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. 2023 నుంచి అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. అక్కడికి ఎలిజిబిలిటీ, మన ఇండియాకి ఎలిజిబిలిటీ కావాలనుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసీ, ఇప్పుడు అంతకుముందు ఎంసీఐ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి ఇది. అండ్ వెన్ కమింగ్ టు WHO, ప్రపంచం మొత్తంలో మనం చూసుకుంటే అంటే అన్ని కంట్రీస్కి కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అనుకుంటే WHO గుర్తింపు అనేది ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది ఎలా చూసుకోవచ్చు అంటే WDOMS, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లిస్టెడ్ యూనివర్సిటీ. అండ్ వెన్ కమింగ్ టు ECFMG, అమెరికన్ గవర్నమెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ద్వారా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ జార్జియాలో ఈ డిగ్రీ వచ్చేసి మనకు NCEQE, రెగ్యులేటింగ్ బాడీ అయితే మనకి ఎంసీఏ ఉందో అక్కడ NCEQE, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి దాని ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. అండ్ వెన్ కమింగ్ టు ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు యూరోపియన్ స్కూల్స్ అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ అండ్ అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ ఇన్ అమెరికా. ఆ విధంగా కూడా వీళ్ళ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ ప్రపంచం మొత్తం స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడాను గుర్తింపు ఉండే విధంగా యూనివర్సిటీ రికగ్నైజేషన్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గారు. చక్కగా రికగ్నిషన్ గురించి, అక్రిడేషన్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చక్కగా క్లారిఫై చేశారు. ఓవర్ టు అక్రమ్ గారు అనమాట. నేను యాజ్ ఎ కామన్ ఆడియన్స్గా పేరెంట్స్కి ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చైనాలో ఎంబీబీఎస్ కానీ, జార్జియాలో ఎంబీబీఎస్ కానీ, రష్యాలో ఎంబీబీఎస్ కానీ అంటే అమ్మో అక్కడ ఓన్లీ థియరీనే ఉంటుంది, ప్రాక్టికల్స్ ఏమి ఉండవు అని చాలామంది భయపడుతూ ఉంటారు. నేను చాలా విన్నా స్టోరీస్ గురించి అనమాట, ఇలా భయపడుతూ ఉండడం. సో ప్రాక్టికల్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి జార్జియాలో? సో కమింగ్ టు జార్జియా విషయానికి వస్తాయండి, ప్రాక్టికల్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే స్టూడెంట్ థియరీతో పాటుగా వాళ్ళకి క్లినికల్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే వీళ్ళే మొత్తం 17 హాస్పిటల్స్ ఉన్నాయి. 17 హాస్పిటల్స్లో 5000 బెడెడ్ బెడ్స్ కూడా వీళ్ళకి అవైలబుల్ ఉన్నాయండి. సో 1 ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. సో కమింగ్ టు ఏదైతే మీరు ఇప్పుడు అడిగారో అది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఫారెన్ అనగానే ప్రతి కామన్ స్టూడెంట్కి, పేరెంట్కి వచ్చే డౌట్ క్లినికల్స్ ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు క్లినికల్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు. అదేవిధంగా టిబ్లిసీకి యూరోపియన్ కంట్రీస్ అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా పేషెంట్స్ టిబ్లిసీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. లైక్ కార్డియాలజీ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్ సర్జరీస్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ సర్జరీస్కి పేషెంట్స్ టిబ్లిసీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కాబట్టి పేషెంట్ రేషియో కూడా వాళ్ళకి మెయింటైన్ అవుతుంది. ఈవెన్ టిబ్లిసీ పాపులేషన్ చూసుకున్నా కానీ మొత్తం జార్జియాలో ఉన్న పాపులేషన్లో హైయెస్ట్ పాపులేటెడ్ సిటీగా టిబ్లిసీ గుర్తింపు పొందింది. సో ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్కి క్లినికల్ ప్రాక్టీస్లో 1% కూడా ఎక్కడ తేడా జరగదండి. సో
సో 100కి 100% క్లినికల్ అనేది వాళ్ళకి బాగా ప్రొవైడ్ అవుతుంది. సో అండ్ ప్రాక్టికల్స్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నాయి అండ్ చాలా 17 హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పారు. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఇండియాలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నా, అక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా, లేకపోతే నెక్స్ట్ పీజీ కోర్సెస్ చేయాలన్నా, వాటికి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? సో కమింగ్ టు పీజీ ఎగ్జామ్స్, లేదంటే ఇండియాలో ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, ఇప్పుడు దాన్ని 23 అంటే 2023 ఇయర్ నుంచి దాన్ని మార్చి ఎగ్జిట్ ఎగ్జామ్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇండియన్ గవర్నమెంట్. 2022లో దానికి ఒక మార్క్ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడాలంటే, ఈ ఎగ్జామ్ ఇండియాలో ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఫారెన్లో ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా కామన్ అండి. సో ఎవరైనా కానీ ఇదే ఎగ్జామ్ రాస్తారు. సో దానికి ఆన్ క్యాంపస్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మేము కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అదేవిధంగా అమెరికా వెళ్దాం అనుకునే స్టూడెంట్స్కి, అమెరికాలో పీజీ చేద్దాం అనుకునే స్టూడెంట్స్కి, ఇందాక సార్ చెప్పినట్టుగా 1 ఇయర్ అక్కడే చదువుకొని తర్వాత అమెరికాలో పీజీ వాళ్ళు చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. లేదు యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసుకొని రెసిడెన్సీస్ త్రూగా వెళ్ళాలి అనుకుంటే యూఎస్ఎంఎల్ఈకి కూడా ఆన్ క్యాంపస్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, వాటికి కూడా మేము కోచింగ్ అనేది ఆన్ క్యాంపస్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ మేము చెప్పేది ప్రతి స్టూడెంట్కి, పేరెంట్కి ఏంటి అంటే, ఎప్పుడైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ జాయిన్ అవుతాడో ఆ డే 1 నుంచి ఎంబీబీఎస్ 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏదైతే సిలబస్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది బాగా చదువుకుంటేనే మిగతా ఏవైతే ఎగ్జామ్స్ పీజీ ఎంట్రన్సెస్ ఉన్నాయో వాటికి స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. అంతేగాని ఎంబీబీఎస్ సరిగ్గా చదవకపోతే ఇది హెల్ప్ అవుతుంది. సో 365 డేస్ మేము ప్రతి స్టూడెంట్కి ఇదే గైడెన్స్ ఇస్తాం, ఇదే అని వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. కేవలం ఓన్లీ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇచ్చి స్టాప్ అవ్వకుండా వాళ్ళని క్యారీ ఓవర్ చేసి ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మొత్తం మాదే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఇంకో విషయం ఏంటి అంటే, నేను మీకు బ్రోచర్ కూడా చూపిస్తున్నాను. ఈ బ్రోచర్ మీరు నాకు కాల్ చేసే బ్రోచర్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ బ్రోచర్ ఏదైతే ఉందో మీరు వెరిఫై చేయండి. ఇందులో డైరెక్ట్గా సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టుగా యూనివర్సిటీ స్థాపించడమే ఒక అమెరికన్ స్టాండర్డ్స్ని జార్జియాలో కల్పించాలి. అమెరికాలో ఏదైతే చదువులు చెప్తున్నారో యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్లో ఉన్న చదువుల్ని జార్జియాలో అందించాలనే ఉద్దేశంతోనే యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. సో ఈ కరికులం ఏదైతే ఉందో యూఎస్ఎంఎల్ఈ రేంజ్కి తగ్గ కరికులం అన్నమాట. అంటే దాదాపు మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో అదే సిలబస్ ఉంటుంది. అది కూడా మేము ఇందులో ఇవ్వడం జరిగింది బ్రౌచర్లో. మీరు ఏ డాక్టర్ అయినా, అంటే ఎయిమ్స్, జిప్మర్, లేకపోతే ఉస్మానియా, గాంధీలో ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వండి, వాళ్ళు టాలీ చేసుకోవచ్చు. లేదంటే మీ నియర్ బై ఏదైనా డాక్టర్ ఉన్నా కానీ వాళ్ళకి చూపించి వెరిఫై చేసుకోవచ్చు. యూనివర్సిటీ మంచిదా కాదా, యూనివర్సిటీలో ఉన్న సిలబస్ ఎలా ఉంది, అన్నీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రామిసెస్ మేము ఏవైతే చేస్తున్నామో అవి మేము ఫుల్ఫిల్ అనేది 100కి 100% చేయడం జరుగుతుందండి. అది చేసినప్పుడే మా ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఏదైతే సర్వీసెస్ అందిస్తున్నామో దానివల్లే మాకు ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ రెఫరెన్స్ల ద్వారా కానివ్వండి, పేరెంట్స్ రెఫరెన్స్ల ద్వారా కానివ్వండి అడ్మిషన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నేను మెయిన్లీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇందులో కరికులం ఇచ్చాము, ఇవి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ప్లస్ ఈవెన్ దీంతోపాటు యూనివర్సిటీ ఏదైతే ఉందో మా అగ్రిమెంట్, ఇప్పుడు మీరు అడిగారు ఏది నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ గురించో లేకపోతే యూఎస్ఎంఎల్ఈ గురించో, ఇది ఒక యాజ్ ఎ సబ్ ఏజెంట్గా ఇవ్వాలంటే వాళ్ళ వల్ల కాదు. మేము డైరెక్ట్ యూనివర్సిటీ కాంట్రాక్టర్, యూనివర్సిటీకి మాకున్న అగ్రిమెంట్ని కూడా మేము అందులో ఇవ్వడం జరిగింది. మీరు అది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే, ఏదైతే మేము ప్రామిస్ చేస్తున్నామో, ఏదైతే చెప్తున్నామో అవి 100కి 100% యాజ్ ఏ కాంట్రాక్టర్గా మేము అక్కడే ఉంటాం కాబట్టి మేము చేయగలుగుతాం. ఇప్పుడు మా వీసోస్ టీమ్ 5 మెంబర్స్ జార్జియాలో ఉండి స్టూడెంట్స్ని మొత్తం మెయింటైన్ చేసుకుంటున్నారు. సో పర్ఫెక్ట్ ఆన్సర్. సో నాగేంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఫారిన్లో చదువుకుంటున్నాము, ఇలా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఎంట్రన్స్ క్లియర్ చేయకపోవడం ఒకటే, అండ్ ఫినాన్షియల్గా అంత బడ్జెట్ మనం పెట్టలేము కాబట్టి. సో నెక్స్ట్ ఆలోచించేది పేరెంట్స్ ఏంటంటే, బడ్జెట్ వైజ్ అడ్మిషన్ ఫీజు ఎలా ఉండబోతుంది, అడ్మిషన్స్ ఎలా చేసుకోవాలి, ట్యూషన్ ఫీజ్ అంతా ఎలా ఉండబోతుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ $5,000 $5,000 పేమెంట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా మన ఇండియన్ కరెన్సీలో ఆన్ అండ్ యావరేజ్ మాట్లాడుకుంటే $3,62,000 పర్ ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేసుకోవాలండి. అండ్ ఇది సెమిస్టర్ వైజ్ పేమెంట్స్ చేసుకోవచ్చు. 1,81,000, 1,80,000 అలా డిపెండింగ్ ఆన్ ద కరెన్సీ రేట్ మీరు ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేసుకోవచ్చు. ఎవ్రీ సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు డబ్బులు. అండ్ వెన్ కమింగ్ టు ఏ ఫీజు అయినా, మేము రిసీవ్ చేసుకునే ఏ ఫీజు అయినా కూడాను అఫీషియల్గా అకౌంట్లోనే, అంటే మేము క్యాష్ అనేది మేము అసలు ఎంకరేజ్ చేయమండి. ఓన్లీ త్రూ అకౌంట్స్ ద్వారా, ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు మేము అక్కడ మీకు మా కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్ మీద జిఎస్టీ టిన్ నెంబర్ పెట్టి
రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ ఫీజెస్ పరంగా మాట్లాడుకుంటే ఈ ఫీజు అయితే మీకు ఇందాక చెప్పిన $5,000 ఉందో డైరెక్ట్గా మీరు యూనివర్సిటీ అకౌంట్లోనే, అసలు ఏ కన్సల్టెంట్కి సంబంధం ఉండదండి, డైరెక్ట్ యూనివర్సిటీ ఫీజు అకౌంట్ వాళ్ళ అకౌంట్లోనే వేయడం జరిగింది. ఓకే, సో చక్కగా యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకున్నాము, కంట్రీ గురించి మాట్లాడుకున్నాము, అక్రిడేషన్ రికగ్నిషన్స్ అన్నీ మాట్లాడుకున్నాము, అండ్ అడ్మిషన్ ఫీ కూడా అయిపోయింది. లాస్ట్ ఏంటంటే హాస్టల్ ఫుడ్, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది. సో హాస్టల్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, ఫుడ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు హాస్టల్ విషయానికి వస్తే అండి, మాది జార్జియాలో వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సీ అని చెప్పి రిజిస్టర్డ్ కంపెనీ అండి. ఇండియాలోనేమో వీసోస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ రిజిస్టర్డ్ కంపెనీ. సో జార్జియాలో మా హాస్టల్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయండి, అంటే మా వీసోస్ ఓన్ హాస్టల్స్ రన్ అవుతున్నాయి. బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఫుడ్ విషయానికి వస్తే ప్యూర్లీ మన తెలుగు ఫుడ్డే ఉంటుందండి. మన హైదరాబాద్ నుంచి చెఫ్ ఉన్నారు, షఫీ గారు అని చెప్పేసి. షఫీ గారిని కూడా ఇప్పుడు మనం పిలుద్దాం, డెఫినెట్లీ షఫీ గారితో కూడా మాట్లాడదాం. హలో షఫీ గారు. హలో అండి. సో హాలిడేస్కి విజిట్ అయ్యారు, సో జార్జియా నుంచి వచ్చారు, అక్కడ చక్కగా ఫుడ్ పెడుతూ ఉన్నారు, హోమ్ ఫుడ్ అందిస్తున్నారు. సో ఎటువంటి ఫుడ్ మీరు అందిస్తున్నారు అక్కడ, ఎలాంటి ఫుడ్ ఉంటుంది అక్కడ? సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది అండి అక్కడ. ఇది ఇడ్లీ, పొంగల్, వడ, పూరి, మైసూర్ బజ్జీ అన్నీ ఉంటుంది, కానీ ఒకటి దోశ తప్పి అన్నీ ఉంటుంది. దోశ కూడా లేదు అని ఎంత క్లియర్గా చెప్తున్నారు, నిక్కచ్చిగా, అంటే వెరీ హానెస్ట్గా ఉంటున్నారు అనమాట. సో మేబీ రీజన్స్ వేరే ఉండొచ్చు, కానీ ఆ దోశ తప్ప మిగతా అన్ని బ్రేక్ఫాస్ట్లు, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంతా అవైలబుల్గా ఉంది. సో అక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి? దేశం కానీ దేశం వచ్చారు కదా, సో చక్కగా ఫుడ్ పెడుతున్నారు, మీతో ఎలా ఉంటారు? నాతో ఫ్రీగా ఉంటాను, ఎందుకంటే హోమ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. కరెక్ట్, ఫుడ్ మంచిగా ఉంది, హైజీనిక్ ఫుడ్ ఉంటుంది, నేనే ప్రిపేర్ చేస్తా. నా కింద 3 షెఫ్ ఉంటారు లోకల్ వాళ్ళు, కటింగ్కి వాని దానికి హెల్ప్ చేస్తారు. అది ఎవ్రీడే వెజే ఉంటుంది, కానీ 3 days నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ. దాంతోపాటు ఇంకా ఒక డే ఎగ్ కర్రీ ఉంటుంది, బిర్యానీ కూడా ఉంటుంది. బిర్యానీ నేను మస్తు ప్రిపేర్ చేస్తా, అది మస్తు ఉంటుంది. కానీ ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్కి మన తెలుగు ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి మేము తెలుగు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో షెఫీ గారితో పాటు ఇంకా అసిస్టెంట్ చెఫ్స్ కూడా ఉండి మొత్తం అక్కడ ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. సో ఎక్కడ కూడా ఏ స్టూడెంట్కి కూడా 1% కూడా ఫుడ్ పరంగా ఇబ్బంది ఉండదండి. ఓకే, సో డెఫినెట్గా మొత్తానికి ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీసోస్లో పాజిటివ్ థింగ్సే చూసాము, అండ్ చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యే థింగ్సే చూసాము. థ్యాంక్ యూ సో మచ్ షెఫీ గారు. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ మా ఆఫీస్కి విజిట్ అయినందుకు. సో ఇలాగే మా అన్ని చోట్ల కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. పేరెంట్స్ కావాలనుకుంటే అన్ని చోట్ల విజిట్ అవ్వచ్చు. ఈవెన్ వీడియో కౌన్సిలింగ్, ఆన్లైన్ కౌన్సిలింగ్ కావాలన్నా కానీ వాళ్ళకందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదైనా డౌట్ ఉన్నా కానీ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్రమ్ గారు. చూసారు కదండి, సో ఎక్కడైనా మనం ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే ఎన్నో డౌట్స్ వస్తాయి, పక్క ఊరికి పంపించాలన్నా చాలా డౌట్స్ వస్తాయి. సో దేశం కానీ దేశంకి పంపిస్తున్నారు, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం టేక్ కేర్ చేస్తారు. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ల వరకు వాళ్ళు చూసుకుంటారు, అండ్ హాస్టల్ ఫుడ్ అన్నీ చూశారు. సో ఇంత బెస్ట్ కన్సల్టెన్సీ అయితే ఇప్పటివరకు మేము ఎక్కడ చూడలేదు. సో ది బెస్టే అందిస్తాం సుమన్ టీవీ వాళ్ళు ఏది అందించినా. సో తప్పకుండా మీరు ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మాత్రం వీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.